సంక్రాంతి సీజన్ అనగానే సేమ్ స్టోరీ ఎన్నిసార్లు రిపీట్ చేస్తారు అనుకుంటారా? కానీ ఈ స్టోరీ కోలీవుడ్ సంక్రాంతి సినిమాల గురించి. తెలుగులో అరడజను కొత్త చిత్రాలు పొంగల్ పోరుకు బరిలోకి దిగుతున్నాయి. తమిళంలో కనీసం 2 సినిమాలు పోటీలో లేకపోతే ఎలా అనుకున్నారో ఏమో, మొత్తానికి దళపతి మూవీకి పోటీగా ఒక సినిమా నిలబడింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎవరా హీరో? వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ టాలీవుడ్ కంటే కూడా కోలీవుడ్ కు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా దళపతి విజయ్ ఫ్యాన్స్ కు చాలా ఎమోషనల్ మూమెంట్. జనవరి 9న రిలీజ్ అవుతున్న జననాయగన్ తర్వాత విజయ్ ఇక సినిమాల్లో నటించను అంటున్నాడు. దీంతో వన్ లాస్ట్ టైం అంటూ దళపతికి ట్రిబ్యూట్ ఇచ్చేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. అసలే దళపతి చిత్రం, పైగా కెరీర్ లో చివరి చిత్రం అంటూ హైప్. ఈ మూవీకి పోటీకి దిగే మూవీ ఏముంటుంది? ఏ హీరో మాత్రం సాహసం చేస్తాడు? కానీ నేను ఆ రిస్క్ చేస్తాను అంటున్నాడు శివకార్తికేయన్. ఆకాశం నీ హద్దురా డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కించిన కొత్త చిత్రమే ఈ పరాశక్తి మూవీ. ఇందులో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్ గా శ్రీలీల తమిళ తెరకు పరిచయమవుతోంది. ఈ మూవీని జననాయగన్కు పోటీగా దింపుతోంది సుధా కొంగర. అలా ఎలా అంటే, జననాయగన్ జనవరి 9న రిలీజ్ అవుతోంది. జనవరి 14న పరాశక్తి విడుదలవుతోంది. 2 చిత్రాల మధ్య వారానికి పైగా గ్యాప్ ఉంది. సో ఏ సినిమా కలెక్షన్స్ దానికి ఉంటాయి అనేది పరాశక్తి మేకర్స్ ప్లాన్. బిగ్ ఫిలిమ్స్, బిగ్ బ్లాక్ బస్టర్స్ తో మాలీవుడ్ దూసుకుపోతోంది. 2025 వారికి బాగా కలిసి వచ్చింది. ఇదే స్పీడ్ కొనసాగితే మరిన్ని రికార్డ్స్ బద్దలు కావాల్సిందే. కానీ మాలీవుడ్ కు మోహన్ లాల్ గట్టి షాక్ ఇచ్చాడు. ఎంపురాన్ సీక్వెల్ కు నో చెప్పాడు. లూసిఫర్, ఎంపురాన్ ఈ చిత్రాల పేరు చెబితే మొదట మాలీవుడ్, ఆ తర్వాత మోహన్ లాల్ ఇట్టే గుర్తుకు వస్తారు. మొదటి భాగం సరాసరి 100 కోట్లు రాబట్టింది. తరువాత విడుదలైన సీక్వెల్ ఏకంగా 300 కోట్లు రాబట్టి హిస్టరీ క్రియేట్ చేసింది. నిజానికి ఎంపురాన్ కు 3వ భాగం ఉంది. పార్ట్ 3లో అబ్రహం ఖురేషి బయోగ్రఫీని చూపిస్తున్నాడు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. కానీ 3వ భాగానికి మోహన్ లాల్ బ్రేక్ వేశాడని, కాబట్టి ఎంపురాన్ 3 రాదని మాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఎందుకు అంటే, 2002లో గుజరాత్ లో చోటు చేసుకున్న ఘటనలను ఇతివృత్తంగా చేసుకుని పృథ్వీరాజ్ కొన్ని సీన్స్ తెరకెక్కించడం వివాదాస్పదమైంది. ఆ తరువాత చిత్ర యూనిట్ కల్పితమే అని కొట్టిపారేసిన పెద్ద వివాదంగా మారింది. దీంతో వివాదాస్పద సన్నివేశాలను చిత్ర యూనిట్ తొలగించింది. కొన్ని రోజులకు రీసెన్సార్ వెర్షన్ ను మళ్లీ విడుదల చేసింది. ఇప్పుడు 3వ భాగం తీస్తే మళ్లీ వివాదాలు కొని తెచ్చుకున్నట్లవుతుంది. అందుకే లూసిఫర్ 3కి లాల్ నో చెప్పాడని సమాచారం. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పాన్ ఇండియా హీరోల క్రేజీ ప్రాజెక్టులన్నీ 2027లోనే రిలీజ్ అవుతాయనే అంచనాలు ఉన్నాయి. కానీ ఆ లిస్ట్ లో నేను లేను అంటున్నాడు అల్లు అర్జున్. వచ్చే ఏడాది దసరా పండగకి తాను నటిస్తున్న కొత్త సినిమాతో తిరిగొస్తానంటున్నాడు. పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ మేకింగ్ లో సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ మూవీ అనగానే ఇదేదో బిగ్ ప్రాజెక్ట్ అని, చాలా గ్రాఫిక్స్ అవసరం ఉంటుందని, దీంతో సినిమా ఇప్పట్లో రిలీజ్ కష్టమే అనుకున్నారంతా. కానీ అట్లీ చేసిన పర్ఫెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో షూటింగ్ అనుకున్న దానికంటే ముందే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయట. జనవరిలో జరిగే కీలకమైన షెడ్యూల్ తో సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తవుతుందని, మేతో షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుందని, దీంతో వచ్చే ఏడాది దసరా పండక్కి మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారని ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అదే నిజమైతే అంతకంటే ఏం కావాలి అంటున్నారు ఐకాన్ ఫ్యాన్స్. అట్లీ తెరకెక్కించే ఈ చిత్రంలో దీపిక హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు 700 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అల్లు అర్జున్ వారియర్ రోల్ చేస్తున్నాడనే ప్రచారం సాగుతోంది. అలాగే టైం ట్రావెల్ కాన్సెప్ట్ సర్ప్రైజ్ చేయనుందనే టాక్ ఉంది. మొత్తంగా పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్, జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అట్లీ తీసుకొస్తున్న ఈ మూవీపై ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. కొందరు హీరోలు కొన్ని క్యారెక్టర్స్ ఎన్నిసార్లు రిపీట్ చేసినా ఆడియన్స్ బాగా ఎంకరేజ్ చేస్తారు. తేజ సజ్జా కూడా అంతే. అతను ఏ సినిమాలో నటిస్తే ఆ మూవీని ఆడియన్స్ సూపర్ హిట్ చేస్తూ ఉండటంతో వరుస పెట్టి సీక్వెల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇవ్వటం మాత్రమే కాదు, ఒకేసారి 2 సీక్వెల్స్ లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. అందుకేనేమో ఇప్పుడు సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ తో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ముందు హనుమాన్ తో 300 కోట్లు, తర్వాత మిరాయితో 150 కోట్లు. ఒకటి బ్లాక్ బస్టర్, మరొకటి సూపర్ హిట్. 2 కూడా పాన్ ఇండియా హిట్స్. వీటి తర్వాత సజ్జా ఏం సినిమాలు చేస్తాడు అంటే ఇప్పుడు ఆ క్లారిటీ వచ్చేసింది.
ఆల్రెడీ హనుమాన్ కు సీక్వెల్ జై హనుమాన్ లో తేజ సజ్జా నటించాల్సి ఉంది. అయితే అది పూర్తి స్థాయి పాత్ర కాదు. అందులో మెయిన్ హీరోగా రిషబ్ శెట్టి నటిస్తున్నాడు. దీంతో జాంబిరెడ్డి, మిరాయ్ మూవీస్ కు సీక్వెల్స్ చేయాలని ఫిక్స్ అయ్యాడు సజ్జా. ఈ రోజుల్లో సీక్వెల్స్ చేయని హీరో ఎవరు? అందరూ హీరోలకు క్రేజీ సీక్వెల్స్ లైన్ లో ఉన్నాయి. కానీ తేజ సజ్జా మాత్రం సీక్వెల్స్ తోనే కెరీర్ ను రన్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ముందుగా జనవరి నుంచి జాంబిరెడ్డి సీక్వెల్ ను, ఆ తరువాత మార్చి నుంచి మిరాయ్ సీక్వెల్, రెండూ కూడా ప్యారలల్ గా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేశాడు తేజ సజ్జా. కొందరు కథానాయకులు చాలా సెలెక్టెడ్ గా మూవీస్ చేస్తారు. నచ్చినప్పుడే నటిస్తారు. వారి డేట్స్ లాక్ చేయడం చాలా కష్టం. సమంత, సాయి పల్లవి ఈ లిస్ట్లో టాప్లో కనిపిస్తారు. అయితే వీరి ఫేవరెట్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. వారు అడిగినప్పుడు మాత్రం తాము పెట్టుకున్న రూల్స్ పక్కన పెడుతున్నారు. ఈ మధ్య మా ఇంటి బంగారం అనే చిత్రంతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది సమంత. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మరోవైపు తనతో మజిలీ, ఖుషీ లాంటి చిత్రాలు తీసిన శివ నిర్వాణ కొత్త చిత్రంలో లేడీ సూపర్ స్టార్ భాగం కానుందని, రవితేజతో కలిసి నటించబోతోందని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు సాయి పల్లవి కొత్త సినిమాపై సేమ్ రూమర్స్ వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ ఈ టైం కు కోలీవుడ్, టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న అమరన్ మూవీ మేకర్ తెరకెక్కించే కొత్త చిత్రంలో నటించేందుకు సాయి పల్లవి డేట్స్ కేటాయించిందట. ఇంతకీ అమరన్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియాస్వామి ప్రస్తుతం ఏ హీరోతో మూవీ చేస్తున్నాడో తెలుసా? ధనుష్ తో పీరియాడికల్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఓ విధంగా ధనుష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా అడుగుపెట్టనుందట. గతంలో వీరిద్దరూ మారీ సీక్వెల్ లో కలిసి నటించారు. ఇక వీరిద్దరూ కలిసి స్టెప్పులేసిన రౌడీ బేబీ గ్లోబల్ రేంజ్ లో దుమ్ము రేపింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.